దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన హంసవాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. అనంతరం మేళతాళాలు, వేద మంత్రాల మధ్య తెప్పోత్సవం నిర్వహించారు. దేవతామూర్తుల నదీ విహారాన్ని చూసి తరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో కృష్ణానది పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. తెప్పోత్సవంపై స్వామి అమ్మవార్లు విహారం చేస్తుంటే భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా కాల్చారు. 9 రోజులుగా పూజలందుకున్న దుర్గమ్మ చివరి రోజున రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శాంత స్వరూపిణి అలంకారంలో భక్తుల్ని కటాక్షించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. 9 రోజులుగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు భక్తులకు కనువిందు చేసింది. చివరి రోజు జరిగిన తెప్పోత్సవం నయనానందకరంగా సాగింది.